నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో మీకు కొత్తిమీర కారపొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. కొత్తిమీరని ఎండబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా చేశారంటే బయటే ఉంచినా కూడా 5 డేస్ వరకు ఫ్రెష్గా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 10 to 15 డేస్ వరకు కూడా ఉంటుంది. ఈ కొత్తిమీర కారపొడి తయారు చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. మరి ఈ కొత్తిమీర కారపొడిని నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ చిన్న సైజు కొత్తిమీర కట్టని శుభ్రంగా కడిగి ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. నీళ్ళన్నీ ఉడిగిపోయిన తర్వాత కొత్తిమీరని ఒక డ్రై కాటన్ క్లాత్ పైన వేసేయాలి. అలా చేయడం వల్ల కొత్తిమీర తేమ లేకుండా బాగా డ్రై అయిపోతుంది. నేను ఇక్కడ ఒక 15 to 20 మినిట్స్ ఈ విధంగా అయితే ఆరపెట్టేశాను. కంపల్సరీగా ఈ విధంగా చేస్తేనే మనకి ఒక 5 డేస్ అన్నా మనకి నిలువ ఉంటుంది. కొత్తిమీరని అయితే తేమ లేకుండా ఆరపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో నేను 50 గ్రామ్స్ పల్లీలు అయితే వేసుకుంటున్నాను. స్పూన్ లెక్క ప్రకారం అయితే ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటాయి. వేరుశనగ పప్పులు వేసిన తర్వాత గరిటెతో కదుపుతూ తక్కువ మంటలో ఒక 70% వేగేలాగా చూసుకోవాలి. 70% వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను గుంటూరు ఎండుమిరపకాయలు కారానికి సరిపడా తీసుకున్నాను. మీరు ఎంతైతే తినగలరో దాన్ని బట్టి వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే పప్పులు ఎండుమిరపకాయలు వేగిపోయాయి. వీటిని చల్లార్చిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోనండి. నెక్స్ట్ అదే కడాయిలోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ 3 వేయడం వల్ల కొత్తిమీర కారపొడికి ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుంది. కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా ఈ దినుసులన్నీ వేసిన తర్వాత తక్కువ మంటతో బాగా దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేసామంటే మనకి కొత్తిమీర కారపొడి తడితడిగా అవుతుంది. అలాగే గ్రైండ్ చేసేయడానికి కూడా అవ్వదు. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 2 రెమ్మలు పచ్చి కరివేపాకు వేసుకోవాలి. పచ్చి కరివేపాకు కూడా తేమ అనేది అస్సలు ఉండకూడదు. 2 రెమ్మలు పచ్చి కరివేపాకు వేసేసి తక్కువ మంటతో బాగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన పచ్చి కరివేపాకుని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ తేమ లేకుండా మనము కొత్తిమీరని డ్రై చేసుకున్నాం కదా, ఆ కొత్తిమీరని మొత్తం వేసేయాలి. నేను ఇక్కడ ఒక చిన్న సైజు కట్ట తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ మోతాదులైనా తీసుకోవచ్చు. కానీ ఈ చిన్న సైజు కట్టే మనకు 5 డేస్ వరకు వస్తుంది. ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. ఎక్కువ నిలువ కూడా పెట్టుకున్నా అంతగా బాగుండదు. మనం కొత్తిమీర ఎండపెట్టడం లేదు కదా, కాబట్టి ఎక్కువ రోజు నిలువ ఉండదు. ఒక 5 డేస్ సరిపడా ఈ సైజు కొత్తిమీర కట్ట అయితే సరిపోతుంది. కొత్తిమీర వేసిన తర్వాత తక్కువ మంటతో ఈ విధంగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీకు అవసరమైతే అప్పుడప్పుడు ఆయిల్ అనేది ఒక 4 to 5 డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు అడుగంటుతుంది ఆయిల్ అవసరం అన్నప్పుడు ఆయిల్ డ్రాప్స్ మాత్రం వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. అలా వేసుకొని ఈ విధంగా ఒక 80% వరకు మనకి కొత్తిమీర బాగా ఫ్రై అయింది అన్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. 100% అది ఫ్రై అవ్వదు. ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్లోనూ ఫ్రై చేయడం లేదు, అలాగని కొత్తిమీరని ఎండపెట్టడం లేదు కదా. 80% వరకు ఫ్రై అవుతుంది. ఇంక అంతకు మించి కూడా ఎక్కువ అవ్వదండి. ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. కొత్తిమీర అనేది బాగా చల్లార్చి పెట్టుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి చల్లార్చిన జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేసుకోవాలి. అలాగే వేయించి చల్లార్చిన ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఈ కొత్తిమీర కారపొడి కారంగా ఉంటేనే బాగుంటుంది. బాగా కారంగా తయారు చేసుకోండి. అలాగే వేయించి చల్లార్చి పొట్టు తీసిన వేరుశనగకాయ పప్పులు వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొత్తిమీర కారపొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా వేయించి చల్లార్చిన కరివేపాకు వేసుకోవాలి. ఈ టైంలోనే కొత్తిమీర కరివేపాకు వేసుకోవాల్సి ఉంటుంది. ముందే వేసామంటే పప్పు అనేది గ్రైండ్ అవ్వదు. అందుకనేసి అయితే ఈ టైంలో వేస్తున్నాను. కరివేపాకు వేయించి చల్లార్చిన కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇంచు వరకు చింతపండు ముక్క అనేది వేసుకోవాలి. చింతపండు అనేది తేమ ఉండకూడదు. నెక్స్ట్ అందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసేసి మూత పెట్టి ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. మీకు ఇంట్లో రోల్ ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. మీ రోల్ లేని వాళ్ళు ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక చిన్న వెల్లుల్లి గడ్డ రెబ్బలుగా ఒలిచేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసి లోపల గుచ్చేయండి, బాగా గ్రైండ్ అవుతుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసిన వెంటనే
ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఈ కొత్తిమీర కారపొడి ఫ్లేవర్తో. చాలా బాగా వస్తూ ఉంటుంది స్మెల్ అనేది. అంతే అండి, గ్రైండ్ అయిన ఈ కొత్తిమీర కారపొడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినడమే. అంతే అండి, నేనైతే కొత్తిమీర కారపొడిని ఈ విధంగా చేస్తాను. 5 days వరకు బయటే ఉంచినా కూడా నిలువ ఉంటుంది, అస్సలు పాడవదు. రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. రోజు మనం తినే కర్రీస్ పచ్చళ్ళు బోరు కొట్టినప్పుడు ఒక్కోసారి కారపొడి తినాలనిపిస్తుంది. ఆ ప్లేస్లో ఈ కొత్తిమీర కారపొడిని తయారు చేసుకొని తినండి, మీకు బాగా నచ్చుతుంది. నేను ఈ కారపొడి ఈవినింగ్ అయితే చేశాను, కానీ ఆ టైంకి వేడి వేడి అన్నం అయితే లేదు. కానీ చూస్తుంటే తినాలనిపించింది. అందుకని వేడన్నం లేకపోయినా కూడా చల్లన్నంలోకి కొంచెం కొత్తిమీర కారపొడి వేసుకొని టేస్ట్ చేశాను. అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి. మీకు నచ్చిన రెసిపీ చూసి తయారు చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. బాయ్.